హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలు విధి విధానాలు అబ్బా వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళ ఆచారాలు వాళ్ళ మడి మనం చెప్పుకుంటూ పోతే ఇండియన్స్ అంతా ఉత్తములు, ఇండియన్స్ అంతా పద్ధతి కలిగిన వారు, ఇండియన్స్కి ఉన్నటువంటి జాగ్రత్త, ఇండియన్స్కి ఉన్నటువంటి నాలెడ్జ్ ఎవరికి లేదని అందరూ చెప్తూ ఉంటారు. నిజమా? నేనైతే ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఇండియన్స్ ఎంత తెలివి కలవారో, ఇండియన్స్ని ప్రపంచ దేశాలన్నీ తన్ని తరవేండి బాసు వీళ్ళు మనకు వద్దు అని ఎందుకు చెప్తున్నారో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అనమాట. ఇప్పుడు బ్రిటన్ వాళ్ళు మనల్ని పరిపాలించారు, బ్రిటన్ వాళ్ళని మనల్ని ఆక్రమించుకొని మన ఆస్తులంతా కొల్లగొట్టుకొని వెళ్ళారు అని గతంలో మనం చాలామంది ఏడుస్తా చచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇండియన్స్ అమెరికా, బ్రిటన్, అదేవిధంగా వేరే వేరే కంట్రీస్ అన్నిటికీ వెళ్ళి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి రావాల్సిన జాబ్ ఆపర్చునిటీస్ని లాగేసుకొని వాళ్ళకన్నా ఎక్కువ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడున్న సాంప్రదాయాలని వాళ్ళ సాంప్రదాయాలను తొక్కేస్తూ వాళ్ళ చర్చిలను కాలుపెడుతూ వారికి ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి రోడ్ల మీద రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ అబ్బో ఒకటి కాదండి చాలా చేస్తున్నారు. ఇదన్నీ చూసిన తర్వాత ప్రపంచ దేశాలు మొత్తం ఇండియన్స్ని తరిమి కొట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా మన లండన్ గురించి చూసుకున్నట్లయితే లండన్లో ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు. రాబిన్సన్ నేతృత్వంలో లండన్ మొత్తం 150,000 మందికి పైగా పౌరులు రోడ్ల మీదకి వచ్చి వేరే కంట్రీ వాడు ఎవడన్నా ఇమీడియట్గా మన లండన్ నుంచి తరిమిపడేయండి, బ్రిటన్ నుంచి తరిమిపడేయండి అంటూ రోడ్లు ఎక్కినటువంటి సందర్భం. 150,000 మంది అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుందో. అయితే ఈ సోదరుడు కూడా లండన్లో ఉంటారు. ఈయన మాటలు ఒకసారి మీరు వింటే మీకు అర్థం అవుద్ది. అర్థం కాని తెలుగులో కూడా నేను క్లియర్గా చెప్తాను. Sharia law in Canada replace Canadian law? షరియా లా అంటే ఇది ముస్లిమ్స్ లా. కెనడా యొక్క లాస్ని షరియా లా మీరు చేస్తారా అంటే ఎస్. At some point it will. Because we have families, we are making babies. You're not. You're. ఈయన ఏం చెప్తున్నా అంటే ఎస్ షరియా లా అక్కడ వస్తుంది. ఎందుకంటే ఒకనొక టైంలో మేము ఎక్కువ మంది పిల్లల్ని కంటూ ఉన్నాం, బట్ మీరు పిల్లల్ని కంటలేదు, సో మా పాపులేషన్ పెరిగిపోద్ది. దెన్ కెనడాలో ఉన్నదాన్ని కెనడియన్ లా అంటారు, కెనడియన్స్ అంటారు. ఆ లాని మేము తీసుకొస్తాం అని చెప్తూ ఉన్నాడు. Your population is going down the slum, right? By 2060, according to Pew Research Institute, your 2060 కల్లా ముస్లిమ్స్ విల్ టేక్ the biggest religious group the world over. What? 2060 కల్లా కూడా ప్రపంచ దేశాలన్నిటిలోకి ముస్లిమ్స్ అనేవారు అగ్ర భాగంలో నిలుస్తారు. వారి పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు మేము కెనడియన్ లాని మార్చేస్తామని చెప్తాం. You do want a Muslim majority nation in the West End, correct? Just like you had a Western majority nation in the land of Native Americans, one day we can have a Muslim majority nation here in Canada, right in your face. We have Canadian law here, and you say that you want Sharia law to displace Canadian law. That doesn't sound very respectful. క్లియర్గా అడుగుతున్నారు రిపోర్టర్. ఇక్కడ మీరు కెనడాలో ఉన్నాడు, ఇక్కడ కెనడియన్ లా అనేది వస్తుంది, మీరు షరియన్ లా ఎలా తీసుకొస్తారు మెజారిటీ ఉన్నంత మాత్రాన అని అడిగితే అతను కూడా అదే చెప్తూ ఉన్నారు. చూడండి, మీకు వేరే ఆప్షన్ లేదు, చచ్చినట్టు షరియన్ లాని ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి మీ క్వీన్ దగ్గరికి వెళ్ళి క్వీన్ ఉంటుంది అక్కడ. Change the laws to what, sir? To Sharia law? No, change the laws to not allow any more Muslims to come to Canada. We owe our allegiance and our loyalty. క్లియర్గా చెప్పారు ఆయన. ఎందుకంటే వెళ్ళి మీ రాణికి చెప్పు, ఏమని చెప్పాలి, కెనడియన్ లాని తీసేసి షరియన్ లా పెట్టాలా అని అడిగితే కాదు, ఇంకా ఎవరిని ముస్లిమ్స్ని కెనడాలోకి అలౌ చేయొద్దని మీ రాణికి చెప్పు. ఒకవేళ మీరు కనుక అలౌ చేస్తే కంపల్సరీగా ఇక్కడ కెనడియన్ లా పోయి షరియన్ లా వస్తుందంటూ ఈయన చెప్పడం జరిగింది. ఈయన ఒక్కడే కాదు, ఇటువంటి వాళ్ళు కోకోలలో అసలు ఎందుకురా మనల్ని తరిమి కొడతారు అంటే వేరే కంట్రీస్ నుంచి. ఇక్కడ యూఎస్ వెళ్ళినప్పుడు నీ పని నువ్వు చూసుకొని మూసుకొని రావాలి, వేరే కంట్రీస్ వెళ్ళినా కూడా నీ పని నువ్వు చూసుకొని మూసుకొని రావాలి. కానీ వీళ్ళు చేస్తుంది ఏంటి, రోడ్ల మీద ఈయన పాలాభిషేకం చేస్తారు. ఇది కెనడియన్స్ చేసినటువంటి పోరాటం. వాళ్ళు చూడండి రోడ్ల మీదకి ఎన్ని లక్షల మంది వచ్చారో. ఇంత లక్షల మంది వచ్చి పోరాటం చేస్తుంటే ఒక్కడు రాబిన్సన్ ఒక్కడు ఇంతమందిని రోడ్డు మీద కదిలించగలిగాడు. వీళ్ళు మైగ్రెంట్స్లా వచ్చేసి ఇక్కడికి యూకే స్ట్రీట్స్లో యూకే మాది అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు వింటే మీకు అర్థమైపోతుంది. చూడండి.
సిరియా ఫర్ యూకే అంట. అంటే యూకే మొత్తం సిరియాలో రావాలనేసి వీళ్ళ ఉద్దేశం అన్నమాట. ఇలా ఒకరికి మించి ఒకరు వేరే వేరే కంట్రీస్లో ఇస్లాంకి సంబంధించినటువంటి జెండాలని ఇలా రోడ్డు పైన ప్రదర్శించి వాళ్ళని కూడా అవమానించి చించేసుకునే స్థితి తెచ్చుకుంటున్నారు. ఒక నాట్ ఓన్లీ ఇస్లాం, మన హిందువులకు సంబంధించినటువంటి జెండాలను కూడా. వీళ్ళు చూడండి, వీళ్ళు ఉంది లండన్లో ఉండి అక్కడ రోడ్లు మొత్తం నాశనం చేసుకుంటా ఇలా అందరికి పబ్లిక్కి డిస్టర్బ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని కంప్లీట్గా పాడు చేస్తూ ఇలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఒక గణపతి మహోత్సవం అయి ఉండొచ్చు, గణపతి చతుర్థి అయి ఉండొచ్చు. చాలా చాలా భయంకరంగా ఉంటుంది. ఈయన యూకేలో ఉండి అక్కడ వాళ్ళకే ఈయన మిడిల్ ఫింగర్ చూపించే స్థితికి వెళ్తూ ఉంటాడు. ఒకసారి చూడండి. అలా చూపించిన తర్వాత ఓం నమ శివాయ అంటూ అక్కడ రోడ్ల మీదకి వచ్చి ఈ రేంజ్లో యాజిటేషన్స్ చేస్తూ రోడ్డు మీద అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి మిడిల్ ఫింగర్ చూపిస్తే వాళ్ళు ఇలా వెంటబడి కొడతారనమాట. బట్ వై అంట తెలీదా ఏం చేశాడో. ఈవిడ గురించి చెప్పాలంటే ఈవిడ దగ్గర $1000 సంబంధించినటువంటి వస్తువుల్ని అక్కడ ఉన్నటువంటి స్టోర్ నుంచి దొంగతనం చేసింది. డ్రెస్సుల మీద డ్రెస్సులు వేసుకుంది. So this is Anaya. This is the info she gave me. She's been in the store about 7 hours or so. Been watching for at least 4 hours. She's taken a ton of merchandise, different kinds. We're getting a total right now for you. It'll be well over 500, I'm sure. No, it will be more. You're right. Yeah, I can just pay for it. Yeah, we're way past that. You committed a felony. Listen, I don't want to get into any trouble. Yeah, it's too late for that, girl. So who's Jamisha? Me. So, and this is who's Anaya? This is my name also. But this is my Jamisha Avlani. You can see my picture. Okay. They're almost done. They're about 767. She ripped a bunch of tags off, so they're trying to find them. 767. If it is that much, I don't mind paying you. No, we're past that. If I walked out and I ran away, yet I'm just coming. He came running. I was like, what's happening? I was on a call. Where are these people? I don't mind paying for it. ఆవిడ దొంగతనం చేసుకెళ్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వేరే కంట్రీకి వెళ్ళి. దాని తర్వాత ఆవిడ అడుగుతుంది ఇదే కంట్రీ అంటే ఇండియా అంటే నవ్వుతుంది ఆవిడ. ఆ సీన్ కూడా ఉంది. ఇగో ఇక్కడ లండన్లో పాపం ఏం గతిలేక చూడండి 2000+ Indians to be deported from UK as a new Home Secretary warns of US cops and London protest demanding through immigration rules ప్రకారం పంపించేస్తారు. మనం ఇప్పటి వరకు లండన్ చూసాం కదా, ఆస్ట్రేలియాలో కూడా సేమ్ యాజిటేషన్ జరుగుతుంది. వెళ్ళిపోండి అనేసి. సిచ్యువేషన్ ఇన్ యుఎస్లో కూడా ఇస్లామిక్ సంబంధించిన జెండాలని ఇలా ప్రదర్శిస్తూ సిరియాలాని కావాలనేసి ఇలా విచ్చలవిడిగా వారి దేశాన్ని కాదని ఇటువంటి ఘోరాలు సృష్టిస్తూ ఉంటే ఏం చేస్తారు? వెళ్ళిపోమనేగా చెప్తూ ఉంటారు. ఇది ఇంకా హైలైట్. మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బుద్ధులు పోగొట్టుకోరు. ఈడైతే ఇక్కడ ఎక్కడ కూర్చొని వాడు వాటర్ అందరు తిరిగే ప్రదేశాల్లో చెడ్డీ ఉతుక్కుంటున్నాడు అనమాట. ఏం చేయాలి చెప్పండి వెళ్ళి? వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు ఇటువంటి విషయాలు. ఈవెంట్ కనుక ఒకసారి మీరు గమనించినట్లయితే ఇది అద్భుతాలకే పెద్ద అద్భుతం. అది పబ్లిక్ ట్రైను. మన ఇండియాలో ఉన్నట్టు ప్లేట్లు తీసుకుని వరుస కింద కూర్చొని ఫుల్గా తినేస్తారు కదా, అలాగే అనుకుంది అక్క. అక్కడ కుమ్ముతుంది పప్పన్నం. ఇలా మన వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ భోజనాలు తినడం అనేది అన్హైజెనిక్. వాళ్ళ కంట్రీస్లో అది అలౌడ్ లేదు. వాళ్ళ చేత్తో తినరు, వాళ్ళు స్పూన్స్ ఫోర్క్స్ వాడతారు. వీళ్ళు ఇష్టానుసారంగా ట్రైన్లో ఇలా తింటే ఎంత ఎంబారసింగ్గా ఉంటుందో కూడా ఇలా తెలియదు. ఇండియన్స్ మీద హేట్ పెరుగుతూనే ఉంటుంది. చూడండి ఎందుకు పెరుగుతుందో వీళ్ళు చెప్తున్నారు చూడండి.
అసలు మనోళ్ళకి ఏమైతుందో తెలియదు. వీళ్ళు వెస్టర్న్ కంట్రీస్కి వచ్చి అరే మనం అక్కడ ఇంటిగ్రేట్ అవ్వాలంటే వాళ్ళలాగా మనం బిహేవ్ చేయాలి, వాళ్ళ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఎట్లున్నారో మనం కూడా అట్లా ఉండడం నేర్చుకోవాలి. అంతేగాని మనం ఇండియాలో ఎట్లున్నామో ఈ వెస్టర్న్ కంట్రీస్కి వచ్చి నేను అట్లనే ఉంటా, నేను పోయి చెరువులో స్నానం చేస్తా, సబ్బు పెట్టుకొని రుద్దుకుంటా, ఆడ ఆల్రెడీ కెనడియన్స్ కూర్చొని ఉంటారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు, మనోళ్ళని చూసి అరే వీళ్ళు ఏదో తేడాగా చేస్తున్నారు అని చెప్పి వీడియో తీస్తారు, సోషల్ మీడియాలో పెడతారు, మన ఇజ్జత్ తీస్తారు. సో ఎవరైనా కొత్తగా వచ్చేటోళ్ళైనా లేదా ఆల్రెడీ ఉంటున్న వాళ్ళైనా మీ ఇండియన్ మైండ్ సెట్ అనేది పక్కన పెట్టి మీరు అట్లీస్ట్ ఏదైనా పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఆలోచించండి. ఇది సింపుల్. మన ఎప్పటి నుంచి ఒక నానుడు ఉంది, ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ రోమ్ బి ఏ రోమన్ అని ఉంది. ఇది చాలా తెలివిగల వ్యక్తి చెప్పినటువంటి మాటలు. నువ్వు రోమ్లో ఉంటే రోమన్లా బిహేవ్ చేయాలి, ఇండియా ఉంటే ఇండియన్లా బిహేవ్ చేయాలి, అమెరికాలో ఉంటే అమెరికన్లా బిహేవ్ చేయాలి. వాళ్ళ అలవాట్లు నేర్చుకోవాలి. అంతేగాని నేను ఇండియన్లో ఉన్నా ఎక్కడ కూడా అలాగే ఉంటా, రోడ్ల మీద భోజనాలు తినుకుంటూ కూర్చుంటా, ఇష్టం వచ్చిన డ్యాన్స్లు వేస్తా, ఇది ఇంతకన్నా దరిద్రం. మన ఇండియాలో సినిమాల్లోగా అక్కడ ఈ పేపర్ కటింగ్లు, ఈ ఇసిరేటాలు ఇవన్నీ ఉండవు. కానీ మన ఇండియన్స్ బాలయ్య బాబు మూవీ రిలీజ్ అయినా, పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయినా, ప్రభాస్ మూవీ రిలీజ్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అయినా వెళ్ళటం ఇలాగా థియేటర్ల మొత్తాన్ని నాశనం చేస్తే వాళ్ళు ఎన్నోసార్లు థియేటర్లు షో ఆఫ్ చేసి వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏం చేద్దాం చెప్పు, ఆ తర్వాత వాళ్ళు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కెనడాలో ఉన్నటువంటి చర్చిల్ని తగలబెట్టేటటువంటి సంప్రదాయం అనమాట. చాలా చర్చిల్ని తగలబెట్టేశారు కెనడాలో. దానికే రాబిన్సన్ పిలుపునివ్వడం జరిగింది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన కల్చర్ని మనం కాపాడుకుందామని. దానికోసమే 150,000 మందికి పైగా ఒకే ఒక పిలుపుతో రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇది చూసారా, ఇందాక మనం ముస్లిం ఫ్లాగ్ని చించేయడం చూసాం. ఇక్కడ మన ఓంకారాన్ని అత్యంత పవర్ఫుల్ అయినటువంటి ఓంకారాన్ని, హిందూ ఫ్లాగ్ని కూడా ఇలా చేసి వీళ్ళు నినాదాలు చేయడం మనం చూస్తాం. అలా చించేస్తూ ఉంటారు. ఇది న్యూజిలాండ్లో జరిగింది. నిజం చెప్పండి, ఇంత అవసరం మనకి? ఓవరాల్గా మీరు చూసినట్లయితే అన్ని కంట్రీస్, ఆల్మోస్ట్ ఏ కంట్రీస్ అయితే ఉద్యోగాలు ఉన్నాయి రండి అని పిలిచి పెద్దపీట వేసి మీ జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడినాయో అదే కంట్రీస్ ఇప్పుడు మా దేశం వదిలి వెళ్ళిపోండ్రా పనికి మాలిన వాళ్ళారా అంటూ చెప్తూ ఉన్నాయి. దానికి చట్టాలు తీసుకొస్తున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత దీన్ని చాలా టఫ్ చేశాడు. అదేవిధంగా కెనడాలో కెనడియన్ లాని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి, కొత్త వాళ్ళని ఎవరిని, న్యూ ఇమిగ్రెంట్స్ని ఎవరిని రానివ్వట్లేదు. అదేవిధంగా ఎవరైతే అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి రిటర్న్ ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తూ ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు కలగడానికి గల కారణం ఏంటంటే మన మతి తక్కువ విధానాలు, మన చేతకాని పనులు. మనకి ఇంతకుముందు ఎప్పుడు 98 నుంచి 2005 వరకు ఎవరైతే వేరే కంట్రీస్ వెళ్తారో వాళ్ళందరికీ అమ్మో వేరే దేశం వెళ్తున్నాం, అక్కడ ఏమన్నా అయితే ప్రాబ్లం అయ్యిద్ది, అక్కడ చట్టాలు వేరుంటే భయంగా వెళ్ళి పద్ధతిగా ఉండేవారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే మన తెలుగు వాళ్ళు మందలగా కనిపిస్తూ ఉండటంతో ఒకడిని చూసి ఒకడు కులాలతో కుంపట్లు, మతాలతో కుంపట్లు, ఫ్యాన్స్ ఫేజెస్, అల్లర్లు, గొడవలు, వాట్ నాట్ ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మందెక్కువైతే మదం ఎక్కుతుందా అనిపిస్తూ ఉంది ఇండియన్స్కి. సో మీరు చెరువుల్లో స్నానం చేసినా, బట్టలు ఉతుక్కున్నా, ట్రైన్లో కూర్చొని తిన్నా, రోడ్ల మీద ఇష్టానుసారంగా పాలు పారపోసినా, డ్యాన్సులు వేసినా, రంగులు చల్లినా, వాళ్ళ సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళ చర్చిల్ని తగలబెట్టినా, నిజంగా ఒక విషయం ఆలోచించండి, వాటర్ని, గంగని దేవతగా పూజించే ఇండియాలో ఒక్క నది కూడా పరిశుభ్రంగా ఉండదు. కానీ వాటర్ని వాటర్ లాగా చూసే ఏ కంట్రీ అయినా కూడా వాళ్ళ లేక్స్ని చాలా శుభ్రంగా ఉంచుతాయి. మనం చెత్తా చెదారంతో పాటు అదే చెత్తా చెదారంలో మనం ఎంతగానో పూజించిన వినాయకుని కూడా వేసి చేతులు దులుపుకునే బ్యాచ్ మనం అయితే ఏమీ వేయకుండా వాటర్ని వాటర్ లాగా అందరికి అందించే కంట్రీస్ అవన్నీ. అటువంటి వాటి దగ్గరికి వెళ్ళి అన్నీ నాశనం చేస్తాం చూస్తూ ఉంటాం అంటే కుదరదు కదా. మరి ఒకసారి ఆలోచించుకోండి. త్వరలోనే అందరూ ఇండియాకి వచ్చేస్తారులే, అవునా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.